వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. 2025 ప్రపంచం ఇంతకు ముందు ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతుందా అంటే అవుననే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, బ్యాంకింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, షేర్ మార్కెట్, ఇలా అన్ని రంగాలలో సంక్షోభం తలెత్తబోతుంది. ముఖ్యంగా అమెరికాలోని బ్యాంకింగ్ సెక్టర్ కుప్పగొలబోతుంది. అది మిగతా దేశాలపై ప్రభావం చూపబోతుంది. అమెరికా యొక్క డాలర్ మారక విలువ తగ్గబోతుంది. భారత్, రష్యా, చైనా మరియు అరబ్ కంట్రీస్ తమ మధ్య జరిగే వ్యాపార లావాదేవీలను డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరిగిన యుద్ధం ప్రభావం డాలర్పై పడనుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కాడి నుంచి రష్యా తమ వ్యాపార లావాదేవీలను ఆయా దేశాల కరెన్సీతో, ముఖ్యంగా భారత్ మరియు చైనాతో జరిగే లావాదేవీల్లో బ్యాంకింగ్ సెక్టర్లో సాధారణంగా వాడే స్విఫ్ట్ మోడల్ బదులుగా తమ సొంత మోడల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ను డెవలప్ చేసుకున్నవి. అంతకుముందు ప్రపంచ దేశాలన్నీ ఫారెక్స్ నిల్వల్ని యుఎస్ డాలర్లో ఉంచుకునేవి. ప్రపంచ మార్కెట్లో ఇంతకు ముందు డాలర్ యొక్క నిల్వలు 85% దాకా ఉండేది. ఇప్పుడు అది 58%కి పడిపోయింది. దానికి బదులుగా గోల్డ్ నిల్వలను ప్రపంచ దేశాలు పెంచుకుంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో అమెరికా తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి రిలీజ్ చేసి ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కాపాడుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్కమ్ సోర్స్ లేకపోయినా తన వద్ద ఉన్న నిల్వలని మార్కెట్లోకి రిలీజ్ చేసి సంస్థలకు, వ్యక్తులకు విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తాత్కాలికంగా సంక్షోభం నుంచి బయటపడింది. కరోనా టైంలో కేసీఆర్ గారు చాలాసార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇండియాలో కూడా సంక్షోభం తలెత్తకుండా కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలని చెప్పారు. అది తాత్కాలికంగా సంక్షోభం నుంచి బయటపడేస్తుంది, కానీ దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం అమెరికా బ్యాంకింగ్ సెక్టర్లో జరుగుతున్న సంక్షోభానికి అది కూడా ఒక కారణం. లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా రిటర్న్ పేమెంట్ ఇన్ టైంలో చేయకపోవడం వల్ల అమెరికాలో బ్యాంకులు నష్టాల్లో కూలిపోయాయి. ఆ సంక్షోభంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, సిల్వర్ గేట్ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు కొలాప్స్ అయ్యాయి. బ్యాంకింగ్ సెక్టర్లో ఏర్పడిన సంక్షోభం మిగతా రంగాలపై పడటం ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ప్రజెంట్ ఇండియాలో కూడా బ్యాంకింగ్ సెక్టర్లో కొంత అలజడి స్టార్ట్ అయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రాపర్టీ లోన్స్ మీద, హౌస్ లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం జరిగింది. అది రియల్ ఎస్టేట్ రంగం మీద పెద్ద ప్రభావం చూపుతుంది. హోమ్ లోన్స్ మరియు ప్రాపర్టీ లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం వలన హౌసెస్ మరియు వ్యాపార సంస్థల అద్దెలు కూడా పెరగడం జరిగింది. అది అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. తమ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో పెద్దగా మార్పులు లేకపోయినా రెంట్స్ పెరగడం అనేది మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి అమెరికాలోని టాప్ మోస్ట్ ఐటీ కంపెనీస్ గూగుల్ మరియు మెటా వంటి సంస్థలు తమ సంస్థలో ఉద్యోగాల నియామకాన్ని పూర్తిగా నిలిపివేయడంతో పాటు లే ఆఫ్స్ కూడా ప్రకటించినాయి. అవి సంక్షోభానికి సూచనగా కనిపిస్తున్నవి. ఆ సంక్షోభం ఇండియాలో కూడా మొదలైంది. ఇండియాలో ఐటీ కంపెనీస్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కంపెనీస్ అధికంగా ఇండియాలో ఉన్నాయి. గత కొన్ని నెలల నుండి వాళ్ళు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లో కూడా రిక్రూట్మెంట్స్ చాలా వరకు తగ్గినాయి. ఇండియాలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా సర్వీసెస్ ఎక్కువ బాగా ఆక్రమించింది. వివిధ దేశాలకు తమ సేవలను అందిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నవి. ఇండియాలో ఐటీ సర్వీసెస్ లో ఎంతో మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అమెరికాలో తలెత్తిన ఈ సంక్షోభం యూరోప్ దేశాలకు కూడా పాకుతుంది. బ్యాంకింగ్ రంగంతో పాటు స్టార్ట్ అయిన ఈ సంక్షోభం ఇతర రంగాలను కూడా ప్రభావం చూపిస్తుంది. అది 2020 నాటికి ప్రపంచాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో నెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2025 నాటికి ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పాటు మరొక సంక్షోభం కూడా చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఆహారపు కొరత. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా మరియు ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాలు చాలా వరకు రవాణా వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తున్నవి. ఆ యుద్ధాలను ఆపకపోతే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూడా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. యుద్ధాల వలన రవాణా వ్యవస్థ మీద పడిన అధిక భారాలు వినియోగదారుల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఆహారం, మందులు వాటి ముడి పదార్థాలు రేట్లు పెరగడం వలన అవి కూడా సంక్షోభంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా 2025 ఈ ప్రపంచానికి గడ్డు కాలంగా చెప్పాలి. మరి రాబోయే సంవత్సరం ఈ సంక్షోభాలను తట్టుకొని ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుకుంటామో కాలమే సమాధానం చెప్పాలి.